ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో మనం దేవుడు ఈ భూమికి ఎప్పుడు వస్తాడో తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు మరికొంచెం ముందుకి వెళ్దాం. మనందర్లోనూ ఓ లోతైన అనుబంధం ఉంటుంది కదా, అది మనల్ని ఓ విశ్వశక్తితో కలుపుతుంది. ఈరోజు మనం సరిగ్గా ఆ దైవిక సంబంధం గురించే మాట్లాడుకోబోతున్నాం. అంటే మనకు మన ఆధ్యాత్మిక తల్లిదండ్రులకు మధ్య ఉన్న ఆ అద్భుతమైన బంధం గురించి తెలుసుకుందాం. అసలు ఆ దైవిక శక్తి మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది, మనతో ఆ శక్తికి ఉన్న సంబంధమేంటి అనే విషయాలను కొంచెం లోతుగా చూద్దాం. మన ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది కదూ. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక మంచి పునాది పడినట్టే. సరే, ఈ సంబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి ముందుగా ఓ చిన్న పోలికతో మొదలుపెడదాం. ఈ దైవిక సంబంధాన్ని మనం తేలికగా అర్థం చేసుకోవాలంటే మనకు బాగా తెలిసిన ఓ బంధంతో పోల్చి చూస్తే సరిపోతుంది. అంటే మనలో ప్రతి ఒక్కరికీ ఇద్దరు తండ్రులు ఉంటారనే ఆలోచనను గనక మనం పరిశీలిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, చూడండి, మనకు జన్మనిచ్చిన లౌకిక తండ్రి మన ఈ భౌతిక శరీరానికి సంబంధించినవారు. అంటే ప్రతి శరీరానికి ఒక తండ్రి ఉంటారు. కాని అసలు విషయమేంటంటే మన ఆత్మకు కూడా ఒక తండ్రి ఉన్నారు. ఆయనే మన పారలౌకిక తండ్రి, మనందరి ఆత్మలకు ఏకైక మూలం. అవును, ఆత్మలన్నింటికీ ఒక్కరే తండ్రి. ఈ చిన్న తేడానే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆధారమన్నమాట. కాబట్టి ఈ ఆధ్యాత్మిక తండ్రి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన మనందర్నీ కలిపే ఒక విశ్వ చైతన్యం. అది కేవలం తండ్రి పాత్రకే పరిమితమైన బంధం కాదు, అంతకు మించిన ఒక సంపూర్ణమైన సంబంధం. ఈ ఆధ్యాత్మిక తండ్రినే మనం పరమాత్మ అని పిలుస్తాం. అంటే సర్వోన్నత ఆత్మ అని అర్థం. ఆయనే మన ఆత్మలన్నింటికీ మూలం. అందుకే ఆయన మనందరికీ ఏకైక పారలౌకిక తండ్రి. ఆయన ఏ ఒక్కరికో కాదు, సమస్త ఆత్మలకూ తండ్రి అన్నమాట. ఆహా, ఈ మాటల్లోని భావం ఎంత అద్భుతంగా ఉందో కదా. ఆ బంధం కేవలం తండ్రి పిల్లల అనుబంధం మాత్రమే కాదు. పరమాత్మ మనకు తండ్రిగా, తల్లిగా, బంధువుగా, స్నేహితుడిగా, ఇలా అన్ని సంబంధాల సారాంశంగా నిలుస్తారు. అందుకే ఈ బంధం మనకు అంత దగ్గరగా, అంత సంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే ఈ ఆధ్యాత్మిక తల్లిదండ్రులతో మనకున్న సంబంధం యొక్క ముఖ్య ఉద్దేశమేంటి? వారి పాత్ర మన జీవితంలో ఎందుకంత కీలకం? దాని గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, జీవిత ప్రయాణంలో తెలిసిగాని తెలియకగాని చేసే పాపకర్మల వల్ల కాలక్రమేణా ఆత్మ తన సహజమైన స్వచ్ఛతను, తేజస్సును కోల్పోతుంది. మరి ఈ ఆధ్యాత్మిక మాలిన్యం నుండి బయటపడటానికి ఒక మార్గం కావాలి కదా. ఇక్కడే దేవుని యొక్క ఒక ముఖ్యమైన పాత్ర మనకు తెలుస్తుంది. ఆయనకు పతిత పావనుడు అనే పేరు కూడా ఉంది. అంటే ఏంటి? పడిపోయిన వారిని, అపవిత్రంగా మారిన ఆత్మలను తిరిగి పవిత్రులుగా, స్వచ్ఛంగా మార్చేవాడు అని అర్థం. ఈ పేరే ఆయన యొక్క ప్రధాన కర్తవ్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ శుద్ధీకరణ ప్రక్రియ చాలా సులభం. కేవలం 3 దశల్లో జరుగుతుంది. మొదట పాపకర్మల వల్ల ఆత్మ అపవిత్రంగా మారుతుంది. తర్వాత ఆ స్థితి నుండి బయటపడటానికి మనమేం చెయ్యాలి? మన ఆధ్యాత్మిక తండ్రి అయిన పరమాత్మను స్మరించుకోవాలి. ఆ స్మరణ అనే శక్తివంతమైన చర్య ద్వారా చివరికి ఏమవుతుందంటే మన పాపాలు తొలగిపోయి ఆత్మ తన సహజమైన స్వచ్ఛతను తిరిగి పొందుతుందన్నమాట. చివరిగా చెప్పాలంటే పరమాత్మతో మనకున్న సంబంధం యొక్క సారాంశం ఇదే. ఆయనను స్మరించుకోవడం ద్వారా మన ఆత్మలను శుద్ధి చేసుకోవడమే ఆ దివ్యబంధం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, ఒక క్రియాశీలమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈరోజు మనం మన ఏకైక ఆధ్యాత్మిక తండ్రి అయిన పరమాత్మ గురించి తెలుసుకున్నాం. అయితే మనం తరచుగా పూజించే దేవతలకు, ఆ సర్వోన్నత దేవునికి మధ్య అసలు తేడా ఏంటి? తదుపరి ఎపిసోడ్లో దేవుడు మరియు దేవత మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం. ఓం శాంతి.